కనపడితే ఏనాన్న అంటే ఏం గణేష్ అంట అదే ఫ్రెండ్షిప్. కానీ ఈ మధ్యకాలం నేను కలవాలి ఆయన్ని. సో అంతకు మించి మనకి ఏమి ఏముంటుందండి వీళ్ళతో ఫ్రెండ్షిప్లో ఏముంటాయి, మనకి ఏముంటాయి చెప్పండి, కనపడితే పలపించుకోవటం అంతే. ఈ మధ్య వచ్చే సినిమాల్లో పాన్ ఇండియా సినిమా అనేది చాలా ప్యాషన్గా మాట్లాడుకునే పాయింట్ అయిపోయింది. సో పాన్ ఇండియా మూవీ మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? గ్రేటే కదమ్మా. భారతదేశం కాదు ప్రపంచ దర్శకుల్లో ఒక 10 మంది పేరు రాస్తే రాజమౌళి గారి పేరు రాస్తున్నారు. ఒక తెలుగువాడు భారతదేశంలో నంబర్ 1 జెండా ఎగరేయటం అనేది మనందరికి గర్వకారణమే కదా. అంతేగా, రాజమౌళి గారు లాంటాడు గర్వంగా ఫీల్ అవుతాం. ఇప్పుడు సందీప్ వంగ మీరు చెప్పారు కదా, ఆయన గురించి కూడా నేను సినిమా చూడలేదు కానీ దేశం మొత్తం బాగా మాట్లాడుకుంటున్నాను. అదే నా స్టేజ్ మీద రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ నా రికార్డ్ని మళ్ళీ సందీప్ వంగానే క్రాక్ చేయగలుగుతాడా అని అన్నారు. రాజమౌళి గారు గొప్పతనం, ఆయన ఎప్పుడు హంబుల్గా ఉంటారు కాబట్టి రాజమౌళి గారు అంటారు. రాజమౌళి గారు రికార్డు క్రాస్ చేసేవాడికి ఇప్పట్లో ఎవరు పుట్ల. రాజమౌళి గారు రికార్డు క్రాస్ చేయడం అంత ఈజీ కాదు. ఆయన బతికేదే సినిమా కోసం, ఆయన అంతే, ఆయన వేరే. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో మీ స్టోరీ ఒకటి ఓకే అయింది చేస్తున్నారు అని. అయ్యేం లేదమ్మా, ఇంకేమనుకోవాలా, సినిమాలు ఇటువంటి కథ ఓకే అన్ని చేసుకోవాలి, అయ్యేం లేదమ్మా. అలాగే మీరు కాంగ్రెస్ ప్రో అన్నారు కాబట్టి ఈ మాట అడుగుతున్నాను. కాంగ్రెస్ ప్రో కాదు, కాంగ్రెస్ నాయకుడిని, కాంగ్రెస్ మనిషిని, కాంగ్రెసే నా జీవితం. చెప్పమ్మా. డన్. సరే, కాంగ్రెస్ బ్లడ్ మీ బాడీలో ఉందని పక్క. రైట్. సో ఈ సందర్భంగా మొన్న ఎన్నికైనటువంటి ఎలక్షన్లో విన్ అయినటువంటి ఎమ్మెల్యేలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటారు అంటే ఏం మా పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళకి, ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళందరికీ, ఓడిపోయిన వాళ్ళు కూడా మీరే ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఇన్ఛార్జి పోటీ చేసిన ఎమ్మెల్యే మీరేం నిరుత్సాహపడదు, మీరే ఎమ్మెల్యేలు. మీరు జనానికి ఇచ్చిన హామీలు, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలని సొంత బిడ్డలా చూడండి. 10 ఏళ్ళు వాళ్ళు ఆర్తనాదాలతో బాధలతో ఉన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను సొంత బిడ్డల్లాగా, వాళ్ళకి ఏ పని ఉన్నా 24/7 అందుబాటులో ఉండండి. మోస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. వాళ్ళు చాలా 10 ఏళ్ల నుంచి కొవ్వెత్తులతో జీవితాన్ని పణంగా పెట్టి పోరాడారు. వాళ్ళ పోరాట ఫలితమే మనకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి కార్యకర్త ఎక్కడ నిరుత్సాహపడకూడదు. ప్రతి ఎమ్మెల్యే ఫస్ట్ మన కాంగ్రెస్ కార్యకర్త పనిచేయండి, నేను చెప్తున్నా. ప్రజలకు చేయండి. మనకి ఓటేసి మన కోసం నిలబడి మన కోసం వాడు పోరాడిన ప్రతి కార్యకర్తకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కాపాడుకుంటే వాళ్ళే మన జీవితానికి రేపు రాబోయే రోజుల్లో మనకి వారధులు సారథులు కొత్తగా వచ్చేస్తారు. సార్ నేను అప్పుడు అది చేశాను, వాళ్ళందరినీ నమ్మకండి, వాళ్ళకి చేయండి, అవసరమైతే పని చేయండి, కానీ ఫస్ట్ మన వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి అని కోరుకుంటున్నాను. సరే, ప్రజల పక్షాన ఒక మాట అడగమంటారు మిమ్మల్ని? ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను, మీడియా గురించి మాట్లాడట్లేదు, రాజకీయ నాయకులు ఏమన్నా మాట్లాడమ్మా, నీకు అడిగే రైట్ ఉంది, నీకు చెప్పే ఆన్సర్ నాకు దగ్గర ఉంది. చెప్పు. ఎవరు వచ్చినా సరే, ఏ పార్టీ వచ్చినా అధికారంలోకి, వాళ్ళు ఇంతవరకు ఈ పార్టీ వాళ్ళు తిన్నారు, ఇంత తిన్నారు, మాకేదో ఒక పెసరు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు వచ్చారు, ఈ పార్టీ వాళ్ళు తింటారు, కనీసం వాళ్ళు చేసినంతనే వీళ్ళు చేస్తారా అనేది మాట్లాడుకునే మాట. దీన్ని ఎలా చూస్తారు మీరు? మరి ఒక మాట చెప్పంటమ్మా, ప్రజలు చాలా తెలివిగలమ్మా. ఎంత తెలివిగలళ్ళు అంటే, వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి, వాళ్ళకి తెలుసు. వాళ్ళకు క్లారిటీ ఉంది. వాళ్ళు దేన్ని భరించలేరు. వాళ్ళు మనం రోజు బిర్యానీ పెట్టినా భరించలేరు. వాళ్ళకి తెలుసు ధర్మం ఏంటో తెలుసు, న్యాయం ఏంటో తెలుసు, నిజాయితీ ఏంటో తెలుసు, ఎవరి దగ్గర నుంచి ఎట్ట తీసుకోవాలో తెలుసు, వాడు ఇవ్వకపోతే వాడికి ఏమి ఇవ్వాలి కూడా వాళ్ళకి తెలుసు. భారత రాజ్యాంగం ఎంత గొప్పదంటే, ప్రతి 5 ఏళ్లకు ఎలక్షన్ ఎందుకు పెట్టిందమ్మా? ఎందుకు పెట్టింది ఎలక్షను? మేము ఉన్నామని జనానికి నాయకులు గుర్తు చేయడం కోసం, మీకంటే మేము పవర్ అని చెప్పడం కోసం. లేకపోతే ఎలక్షన్ 25 ఏళ్ళకి ఒకసారి పెట్టచ్చుగా, అంతేగమ్మా. 25 ఏళ్ళకి ఒకసారి, 10 ఏళ్ళకి ఒకసారి పెట్టచ్చుగా. రాజ్యాంగం అప్పుడు రాయొచ్చుగా, మారవచ్చుగా. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరిగిందని రాయొచ్చుగా. అప్పుడు ప్రతి 5 ఏళ్ళకి ఎందుకు పెట్టిందంటే, నువ్వు తప్పు చేసి అహంకారంతో ప్రవర్తించి నువ్వు తప్పుదోవ పట్టి దోసుకుంటుంటే జనం తగిన శాస్తి చెప్తారు. అందుకని మనం ప్రతి ఒక్క ప్రజల్ని దేవుళ్ళలా భావించి వాళ్ళ సేవకులని మన నాయకులు ఫీల్ అయినప్పుడే రాజ్యం నడుస్తాం. నేను సుప్రీంని, నేను మహారాజుని, వాడు మనిషి అంటే కుదరదు. ఇక్కడ కుదరదు, ఒప్పుకోరు. అట్లా జనం ఒప్పుకోరు. గిసరంతా ఏముండదు నువ్వు చెప్పినట్టు. జనం చాలా గొప్పవాళ్ళు, క్లారిటీతో ఉంది. వాళ్ళు అనుకుని తెచ్చుకుంటారు. మేము ఇచ్చిన హామీలు చేయకపోతే, మేము తప్పులు చేస్తే మమ్మల్ని కూడా రేపొద్దున మాకు పనిష్మెంట్ వేస్తారు.
మేము దానికి ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్గా పరిపాలించి రేపు గర్వంగా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు చేసాం, ఈ డెవలప్ చేసాం, రాష్ట్రానికి ఇది చేసామని చెప్తే మమ్మల్ని అధికారులకు ఇస్తారు మళ్ళీ. అంతేగాని దయతో ఎవరు ఉండరమ్మా. పోన్లే పాపం బాగా దోసుకున్నారు, ఇంకా దోసుకుంటారులే, ఇంకొంచెం దోసుకొని ఇంకా బాగా పెరగని, ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకొని అని ఓటేయరమ్మా. ఓటేయరు అట్లా. వాళ్ళ కన్వీనియంట్ వీడు ఉంటే వీడు మనకు ఉపయోగం ఉంటేనే ఓటేస్తారు. బత్స గారు మీకు చాలా మంచి స్నేహం విన్నానండి. ఎందుకు ఉండదమ్మా. నాకు చెప్పాను, నాకు ఎవరో స్నేహితులు వస్తే పోరమ్మా అని. స్నేహం వేరు, రాజకీయం వేరు. తప్పే ఉంది. స్నేహం వేరు, రాజకీయం వేరు. నా పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ నేను కాంగ్రెస్ వాడిని కాబట్టి నాకు స్నేహం వేరు. స్నేహం బొచ్చన్నంటే నాకు ఇష్టం, గౌరవం. దిల్ రాజు గారు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటంటే, మీరు ప్రొడ్యూసర్గా ఉన్నా కూడా దిల్ రాజు గారి చేతిలో, అరవింద్ గారి చేతిలో థియేటర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకే ఇస్తారు, వాళ్ళు కాదు ఎందుకుంటే అనుకుంటే ఉండదు. దిల్ రాజు గారు చాలా మంచివాడు, చాలా క్లారిటీ గలవాడు, వ్యాపారం నిబద్ధత ఉన్నాడు, వ్యాపారం బాగా చేసే వ్యక్తి. వ్యాపారం పెంచుకుంటే ఆయన నచ్చినడికి థియేటర్ ఇస్తే హిట్ సినిమాని, దిల్ రాజు హిట్ సినిమాలు తెలియదా, ఫ్లాప్ సినిమాలు తెలియదా? అట్లే ఉండదమ్మా. అవన్నీ ఊరికి అనుకోవటానికి ఉంటుంది, ఊరికి మాట్లాడుకోవడానికి. అందుకు అవన్నీ ఎందుకుంటాయి అట్లా? మన ఊరికి అబండం వేయడానికి ఏదైనా ఉంటుంది. అంజలి నాకు కళ్ళజోడు పెట్టుకొని ఇంటర్వ్యూ చేసింది, కళ్ళజోడు తీసేయచ్చు కదా అని అంటానికి నన్ను నోరేగా. నీ కళ్ళజోడు పెట్టుకోవటం నీ కన్వీనియంట్ కాబట్టి నువ్వు పెట్టుకున్నావు, నాకేం సంబంధం అది? కాదమ్మా. నాకు ఐమేకప్ రాదు సార్, అందుకని కళ్ళజోడు పెట్టు. అందుకోసం అదేంది బండ్లాగా నీ కళ్ళజోడు పెట్టుకోవటం, నా పిల్ల చూడండి అంత ఈగో అంటే. ఇప్పుడు దిల్ రాజు అంటాడు అన్న సక్సెస్ఫుల్ మ్యాన్, ఆయన సక్సెస్ కదా రాజన్న. ఆయన మనం ఎట్లా అంటాం? ఆయన తెలీదా వ్యాపారం? మరి అందరు చేయొచ్చు కదా, అందరిని తీసుకోవద్దన్న థియేటర్లన్నా. ఆయన పడే బాధ అంటే నాకు తెలుసు, ఆయన పడే ఇబ్బందులు అంటే నాకు తెలుసుగా నాకు చెప్తున్నా. నేను ఒక ఎగ్జిబిటర్ని, నాకు ఒక థియేటర్ ఉంది. థియేటర్లో సినిమా అంటే ఎంత ఇబ్బందో తెలుసా మీకండి? తెలియకుండా మాట్లాడతారు ఎట్లా? నా థియేటర్ ఉంది కాబట్టి చెప్తున్నా, స్వతహాగా అనుభవించేవాడిని కాబట్టి చెప్తున్నా.